దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు. ప్రతి వస్తువు యొక్క స్వభావాలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే అవి మార్పో చేర్పో జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఈ ప్రపంచం అంతా భగవత్ శరీరము అని మనకు వేదం చెప్తుంది. ఈ ప్రపంచంలో కనిపించేటటువంటి వాటన్నిటికీ ఆయనే ఆత్మ, అన్నిటికీ తానే ఆత్మ. ఇవన్నీ ఆయనకి శరీరం లాంటివి. మరి అన్నప్పుడు దేన్ని ఆరాధిస్తే ఏమండి, దేన్ని ఆశ్రయిస్తే ఏమండి, దేన్నైనా ఆశ్రయించవచ్చు కదా అనే ప్రశ్న సహజంగానే కలుగుతుంది. 20వ శ్లోకంలో భగవంతుడు చెబుతూ కామైః తైః హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః. రకరకాల పదార్థాలు, ఆ పదార్థాల మీద ఉండేటటువంటి శ్రద్ధ, ఆ పదార్థాల్లో ఉండేటటువంటి ఆ రుచి, వాసన, స్పర్శ, వాటి యొక్క ఆ రంగు, ఆకర్షణ, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క జ్ఞానాన్ని వీడికి తెలియకుండానే పాపం వీడు వాటిలోకి జారిపోయేటట్టు చేస్తాయి. వాటిని కోరుకుంటూ వాటి వెంట పరుగులు పెట్టేట్టు చేస్తాయి. రామచంద్రుని గురించి చెప్తూ శ్రీరామాయణంలో వాల్మీకి పుంసాం దృష్టి చిత్త అపహారి అంటారు రాముడి గురించి. అంటే అందరి చూపుల ద్వారా మనస్సులని కూడా వాళ్ళకి తెలియకుండానే తన వైపు లాక్కోగలిగినటువంటి అద్భుతమైనటువంటి రూప సంహననము అని అంటారు. అంటే ఆయనకు దివ్య ఆకృతి విశేషం. తెలియదు మనకే అలాగా ఆయనకేసి ఆకర్షితులు అయ్యామని, ఆయన్నే అట్లాగా చూస్తూ ఉంటామని కూడా మనకి తెలియకుండా మన మనస్సు కూడా ఆయన వైపు వెళ్ళిపోతుంది అన్నమాట. తెలియకుండానే అపహరించేటటువంటి స్వరూపం కలవాడు అని భగవంతుని గురించి మనకి అక్కడ చెప్తాడు. అది రాముడి విషయంలో. కానీ లోకంలో ఉండేటటువంటి వ్యక్తులకి ఈ ప్రాపంచిక వస్తువుల విషయంలో అట్లాగా తెలియకుండానే వాటికేసి అలా ఆకర్షితులైపోతాం. ఇప్పుడు మన ఫోన్ చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఒకటి ఓపెన్ చేసామనుకోండి, ఇంకా మనకు తెలియకుండానే దాని వెంట మరొకటి, 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 గంటలు గంటలు మనకి తెలియకుండానే ఎలాగైపోతుంది. మనం కోరుకున్నాం అలాగా
అన్ని గంటలు దాంట్లో స్పెండ్ చేయాలి అని లేదు. ఏం చేసింది అది? మన దృష్టిని అపహరించింది, మన చిత్తాన్ని అపహరించింది. దృష్టి చిత్త అపహారి అయిపోయింది. అది ఒక వస్తువు. బట్ ఇలాంటి వస్తువులు ప్రపంచంలో ఎన్నున్నాయి? కొల్లలున్నాయి. మరి ఇవన్నీ కూడా మన యొక్క దృష్టిని, మన శ్రద్ధని కూడా అపహరించుకుపోతాయి అని మనకి 19వ శ్లోకంలోనే కామై తైస్తై హృతజ్ఞానా, వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు పూర్తిగా కోల్పోవడం చేత, కోల్పోయిన జ్ఞానంతో పాటు ఆ పదార్థాల యొక్క స్వభావాలు వీళ్ళల్లో గతంలో సంపాదించి పెట్టుకున్నటువంటి వాసనలతోటి కలవడం చేత, ఇప్పుడు ఏదుంటే మనకు దాంతో కలుస్తాం కదా. మనలో రజస్సు ఉంటే రాజస వస్తువులనే ప్రపంచంలో కోరుకుంటాం. మనలో తామసం ఉంటే తామస వస్తువులనే మనం కోరుకుంటాం. సాత్వికం ఉంటే సాత్విక వస్తువులనే మనం కోరుకుంటాం. ఏ గుణం మనలో అధికంగా ఉందో, పైకొచ్చి ఉందో, ఆ గుణానికి తగినటువంటి వస్తువులు ఏ ఉంటాయో వాటినే కోరుకుంటూ వాటి వెంట పడి తిరుగుతుంటాం. అవి తీరాలి, కావాలి అని అనుకుంటాం. మరి వెంటనే లభించవు కదా. లభించకపోతే వీడు ఉండలేడు కదా. చేత లభింపచేసేటటువంటి పద్ధతులు ఏమిటి, లభింపచేసేటటువంటి వ్యక్తులు ఎవరు అని వెతుక్కుంటూ అన్యదేవతా ప్రపద్యంతే, వాళ్ళ యొక్క శరణాగతి ఆ ఇతర దేవతల్ని పట్టుకుని పాకులాడుతూ ఉంటుంది. వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటాడు వాడు. లక్ష్యం దేవతలు కాదు, లక్ష్యం ప్రపత్తి కాదు, వాడికి లక్ష్యం వాడికి కావలసినటువంటి సుఖ అనుభూతి. వాడు దాన్ని కోరుకుంటాడు అని చెప్పాడు మనకి గతంలో. అది విన్నాడు అర్జునుడు. పోన్లే కృష్ణ, వాళ్ళు అలా కోరుకున్నారనుకో, మరి ఆ కోరుకున్న ఇతర వస్తువులు కానీ, వాటిని అందించేటువంటి ఇతర దేవతలు కానీ, వాళ్ళు కూడా నీ వాళ్ళే కదా, వాళ్ళు కూడా నీ దేహంలో ఉండేటువంటి వాళ్ళే కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మొత్తం నీ దేహమే అని అన్నప్పుడు, ఈ జీవులుగా ఉండేటువంటి, మానవులుగా ఉండేటువంటి మేమెట్లా నీ దేహమో, వీళ్ళకి కావాల్సిన ఇష్టాలనుకునేటటువంటి ఆ దేవతలు కూడా నీ వాళ్ళే కదయ్యా. వాళ్ళు కూడా నీ దేహంలో ఉండేటటువంటి భాగాలే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇస్తేనేమిటి, వాళ్ళ ద్వారా అయితేనేమిటి, వాళ్ళ ద్వారా కూడా ఇప్పించేవాడు నువ్వే కదా. దానికి సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు 21వ శ్లోకంలో. ఏమని? యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యహ యహ యాం యాం తనుం, యహ యహ ఎవడైనప్పటికీ, ఏ లాభాలు కోరుకునేటటువంటి వ్యక్తి అయినా సరే, యో యో యాం యాం, ఏ ఏ నా దేహంలో ఉండే భాగాలని, దేవతలంతా కూడా తన దేహంలో భాగాలే. విరాట్ రూపాన్ని మనకి చెప్పేటప్పుడు అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యై, వీళ్ళందరూ కూడా ఆయన దేహంలో వివిధ భాగాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అమరి ఉండడాన్ని అర్జునుడికి చూపించినప్పుడు తను చూపించాడు. మిగిలిన వాళ్ళకి తను అప్పుడప్పుడు చూపించినప్పుడు ఇలాగ వీళ్ళందరినీ కూడా తనలో భాగాలుగా చూపిస్తే అంతా ఆయన వాళ్లే కదా. ఇప్పుడు మనకి ఒక వ్యక్తిని మనం ప్రసన్నం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క పాదాలని ఆశ్రయిస్తాం, పాదాలని పట్టుకుంటాం, పాదాలని తాకి నమస్కారం చేసుకుంటాం, అనుగ్రహించమని అడుగుతాం. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి చేతులు పట్టుకుని బాబు ఇవి చేతులు కాదురా బాబు, ఇవి కాళ్ళు అనుకోరా అని వాడి చేతుల్ని వాడి కాళ్ళు అనుకోమంటాం. లేదా అప్పుడప్పుడు చేతులు పట్టుకునైనా పోని ప్రార్థన చేస్తుంటాం. కొంతమంది మనకి ఉత్తర భారతదేశానికి వెళితే అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఇలా పాప మోకాల దగ్గర అలాగా తాకి వాళ్ళ దగ్గర శిరస్సుకి తాకించుకుంటుంటారు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది పెద్దల దగ్గర వెళ్ళినప్పుడు
ఇలాగా తల వాళ్ళకి ఆంచి ఆ రకంగా వాళ్ళ ఆశీస్సులు అందుకునే ప్రయత్నం చేస్తుంటారు. రకరకాలైనటువంటి రీతుల్లో వ్యక్తుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు కదా. ఎలా చేసినా అది కాళ్ళు పట్టుకున్నా, చెయ్యి పట్టుకున్నా, వాడిని ఒకసారి శిరస్సు ఆంచి వాడి యొక్క అనుగ్రహాన్ని తీసుకున్నా, ఏదైనా అవతల వ్యక్తి యొక్క దేహంలో ఏదో ఒక భాగం ద్వారా వీడు అనుగ్రహాన్ని పొందే ప్రయత్నమే కదా చేస్తున్నాడు. మరి ఈ దేవతలు అన్యదేవత అని అంటున్నావే నువ్వు, ఈ అన్యదేవతలు కూడా నీ దేహంలో ఉండేటటువంటి, నీ తనువులో ఉండేటటువంటి భిన్న భిన్న భాగాలే కదా అంటే అవును అన్న. యాం యాం తనుం భక్తః, నా దేహంలో ఉండేటువంటి ఆయా ఆయా స్థానంలో ఉండే ఆయా దేవతలు వాళ్ళ యందు భక్తి కలిగి శ్రద్ధయా అర్చితుమిచ్చతి, ఆ చేసేటటువంటి ఆరాధన కూడా చాలా నియమంగా, నిష్ఠగా, శ్రద్ధగా చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏదో నన్ను నేరుగా వాడు తెలుసుకోలేకపోయినా పోనీ ఏదో రకంగా వచ్చి ఎక్కడో ఒకడు ఆశ్రయించాడు కదా, వాడికి ఆ రకంగా ఆరాధన చేయగలిగే శ్రద్ధ ఎంత ఉండాలో, ఎలా ఉండాలో అది వాడికి నియతంగా ఉండేటట్టుగా, ఖచ్చితంగా వాడికి చేరేటట్లుగా నేనే చేస్తాను. ఇంకా ఉండేవాడిని నేనే కదా అందరిలో. నేను లోపలుండి చేస్తున్నానని ఆ ఆరాధన చేసేవాడు అనుకోకపోవచ్చు, నేను లోపలుండి వాడి ద్వారా జరిపిస్తున్నాను అని జరిపించే దేవత అనుకోకపోవచ్చు. సరే, వాడు ప్రభుత్వ రంగంలో ఒక అంగమే. సరే, ఈవేళ కాకపోతే పోనీ రేపైనా వాడు తెలుసుకుంటాడు. ఏదో ఉద్యోగం రిటైర్ అయ్యేటప్పుడు, లేకపోతే వాడికి మిగతావన్నీ శాంక్షన్ చేసేటప్పుడు, లేదా ఎవడైనా వచ్చేవాడు వీడు ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని సరే కింద నుంచి పైదాకా అందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి వాడి మీద యాక్షన్ తీసుకోవాలి అని అనుకునేటంతవరకు. చూడండి, కొంతమంది స్కామ్ బయటపడింది ఫలానా చోట అంటారు, ఉన్నదంతా దాంట్లో స్కామేనా? అది ఎక్కడో ఒక చోట తెలిసింది తప్ప అసలు మిగతాదంతా మొత్తం స్కామేనా? ఏదో ఒకనాడు ఆ రకంగా వాడికైనా తెలిస్తే ఎప్పటికైనా వాడికి జ్ఞానం కలుగుతుందేమో కదా. ఆ భావంతో నేను వాడి ద్వారానే అలానే జరిగేటట్టు నేను చేస్తుంటానయ్యా. సిస్టమ్ ఒకనాడు వచ్చింది, క్రమంగా క్రమంగా ఇది మారాలి తప్ప రాత్రికి రాత్రి ఒక్కసారి మాత్రం ఇదంతా మార్చేసి చేయడం అనేటటువంటిది జరగదు. అది జరిగే పద్ధతి కాదు. ఇప్పుడు పైన ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ గారి అంత శుద్ధమైనటువంటి వ్యక్తి అయినా పని జరగాల్సింది కింద ఉండేటటువంటి యంత్రం ద్వారానే జరగాలి కనుక యంత్రం సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలి? పని ఆపేయకూడదు, జరిగే విధానాన్ని కొనసాగిస్తూ క్రమంగా క్రమంగా ఆ యంత్రాన్ని బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నేను అంతే చేస్తానయా. ఏ ఏ దేవతలైతే ఉంటారో ఆ దేవతలంతా నా దేహంలో భాగాలే, కానీ వాడికి ఆయా ఆయా దేవతల ద్వారానే ఫలితం పొందాలి అని అనిపించినప్పుడు నేను వెళ్ళి నేరుగా ఇస్తానంటే నాకు అక్కర్లేదు పో అంటాడు. ఇప్పుడు వాడు కోరుకున్నట్టు వాడికి తీరితేనే వాడికి కావాలి తప్ప ఇంకొక రకంగా ఇస్తానని వాడల్లా తీసుకుంటాడు. వాడు ఒక పరమభక్త శిఖామణి ఆయన శ్రీకృష్ణుడి గురించి తపస్సు ప్రారంభించాడు. అంటే సరే అసలు వీడి నిష్ఠ ఎంత ఉంది చూద్దామని రాముడుగా వచ్చాడు. ఆయనే వచ్చాడు, కానీ వచ్చి నేను రాముడుగా వచ్చాడు. ఈయన లేచి నమస్కారం కూడా పెట్టలేదు వస్తేనే. అరే నువ్వు కావాలన్నావు, నేను సాక్షాత్తు విష్ణు స్వరూపుణ్ణి కదా, కృష్ణుడైతేనేమిటా రాముడైతేనేమిటా రెండు విష్ణువు యొక్క స్వరూపాలే కదా. చాహే రాము కహో యా కృష్ణ కహో, ఉండే తత్వం అయితే ఒకటే కదా. మరి దానికి లేచి నమస్కారం పెట్టవా, కనీసం ఎంత పెద్దవాడిని వస్తేను పెట్టను అన్నాడు. ఎందుకయ్యా పెట్టవు నువ్వు? నేను రావడమే కష్టం అంటే నేను వస్తే నువ్వు నమస్కారం పెట్టంటావేంటి? పెట్టను. మరి ఏం చేయమంటావు చెప్పు? ముందర నీ చేతిలో ధనస్సు తీసి పక్కన పెట్టు, ఆ కిరీటం తీసి పక్కన పెట్టు,
చేతిలో చక్కటి మంచి మురళి పట్టుకో, తల మీద నెమలి పింఛం పెట్టుకో, గురువింద గింజల పూసల మాలిక వేసుకో. అప్పుడు నువ్వు పెట్టమంటే నమస్కారం పెడతాను. అంతే తప్ప నేను కోరుకున్నది అది. నువ్వు ఈ రూపంలో వస్తానంటే నేనెందుకు అంగీకరిస్తాను? నేను అంగీకరించను. పరమభక్త శిఖామణి ఆయన ఎలా కోరితే అలానే రావాలి. వాడు ఎలా కోరితే అట్లానే వాడికి తీర్చాలి. తీరిస్తేనే వాడు కనీసం అక్కడైనా ఉంటాడు. అయితే అక్కడిని కూడా పారిపోతే ఏదో ఇరామడం ఉట్టు అరైపోలే అని ఒక నియమం చెప్తుంటారు. ఇంట్లోంచి తప్పించుకు పారిపోయిన కుర్రాడు నాన్నను చూస్తే అక్కడెక్కడ మళ్ళీ కనిపించుకొని అక్కడి నుంచి కూడా పారిపోయే రకమైతే వాడు ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక ఆ ఊరి చివర ఉండేటటువంటి ఎక్కడో చిన్న హోటల్ లాంటి దాంట్లో వాడు కప్పులు కడుగుతూనో మొరకడి చేస్తూనో ఉన్నాడు అనుకోండి, ఉండి దొరికాడు అనుకోండి. వీడికి వెంటనే వెళ్ళిపోయి వాడికి కనిపించేసి, ఒరే ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని తండ్రి అలా అడగట్టండి. వాడు ఏం చేస్తాడు? మొట్టమొదటి ఫస్ట్ అక్కడ ఆ హోటల్ దగ్గర కూర్చుని వాడు అక్కడ కప్పులు కడుగుతున్నాడు. వాడు చెప్పినట్టు వింటున్నాడు, వాడి కోసం పని చేస్తున్నాడు. సరే, కనీసం ఒక చోట అయితే దొరికాడు కదా, మొట్టమొదటి ఫస్ట్ కొంచెం అక్కడే నిలకడగా ఉండేటట్టు వాడిని చేద్దాం, ఆరోగ్యంగా వాడు ఉండగలిగేట్టుగా చూద్దాం ముందర. లేదు ఇప్పుడు నేను నేరుగా వెళ్ళి అక్కడి నుంచి ఎవరో ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని వాడిని అడగడం, లేకపోతే వీడిని ఎందుకు పెట్టుకున్నావురా అని వాడిని అడగడం చేస్తే వాడు అక్కడి నుంచి కూడా టక్కమని పారిపోతే మళ్ళీ దొరకకుండా పోతాడు. కనుక వీడిని అక్కడ ఎలా ఉంచాలి ముందర అనేది ఆలోచించి తండ్రి ఆ పిల్లవాడు ఎక్కడో లోపల పనిలో ఉన్నప్పుడు, లేకపోతే వాడికి డ్యూటీ అయిపోయిన తర్వాత వాడి లోపల ఎప్పుడో విశ్రాంతి తీసుకునే టైంలోనో మెల్లిగా హోటల్ యజమాని దగ్గరికి వచ్చి, నాయనా బాబు ఇగో నువ్వు మొదనే పెట్టుకున్నావే ఉద్యోగంలో, అవి అక్కడ పని చేస్తున్నాడు చూడు, వాడు మా కొడుకేనా, ఇంట్లోంచి పారిపోయి ఇచ్చాడు, వాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే వాడు ఇక్కడిని కూడా వాడు పారిపోతాడు. కనీసం వాడిని నీ దగ్గర జాగ్రత్త పెట్టుకో, మంచిగా వాడిని తయారు చేయి, కావాల్సింది ఏది ఉంటే అవన్నీ కూడా నేను నీకు ఇస్తా, వాడికి ఎంత ఖర్చు అయితే అంత నేను పెట్టుకుంటాను, కానీ నేను పెట్టుకుంటున్నాను వాడికి తెలిస్తే వాడు పోతాడయా, వాడు ఒప్పుకోడయా. చేత నువ్వే ఇస్తున్నట్టుగా, నువ్వే వాడి తరఫున బాగోగులు చూస్తున్నట్టుగా, నువ్వే వాడికి అన్ని రకాల ఖర్చులు నువ్వు పెట్టుకుంటున్నట్టుగా నువ్వు చెప్పు, వాడికి కాస్త చేయించు, నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా బాబు, నాకు ఇక్కడ ఎవరు తెలియదయ్యా అని మెల్లిగా ఆ హోటల్ యజమానిగా ఉండేటువంటి వ్యక్తికే కొంత డబ్బిచ్చి వాడిని తనే ఇస్తున్నట్టుగా వాడి దగ్గర కాస్త పోజు పెట్టమని చెప్పి ఆ తండ్రి వెనక్కి నుంచి పిల్లవాడిని పోషించుకుంటూ ఉంటాడు కొంతకాలం. వాడికి కొంత మనస్సు పరిపాకం చెందిన తర్వాత అప్పుడు ఎప్పుడో ఒకనాడు మళ్ళీ ఆ హోటల్ యజమాని వీడిని పిలిచి, అమ్మయ్యా ఇవాళ నువ్వు ఇంత పెద్దవాడు అయ్యో సంతోషం, కానీ ఇంతవరకు నిన్ను పెంచి పోషించింది నేను కదయా, నా వెనక ఉండి మీ తండ్రే పోషించాడయ్యా నిన్ను, నాకెందుకు చెప్పలేదు? అయితే చెబితే నువ్వు ఈ స్థితి కూడా లేకుండా మళ్ళీ ఎక్కడికో పోయి ఎక్కడో అడుక్కు తిరగాల్సి వస్తుందా, ఎవడినో అడుక్కు తినాల్సి వస్తుందా? ఎందుకు నీకు ఆ రకమైనటువంటి స్థితి కలిగించాలనే తపన కలిగిన మీ తండ్రి గారి యొక్క కోరికని బట్టి నేనే ఇస్తున్నట్టుగా చెప్పాయి, కానీ నీకు ఇంతకాలము ఈ పోషణ, నీకు ఇంతకాలము ఈ చదువు, ఇంతకాలము నీకు ఈ అవకాశం ఇచ్చినటువంటిదంతా కూడా మీ తండ్రినో అని చెబితే ఆ పక్వత చెందిన ప్రభావం చేత వాడిలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కలిగి అప్పుడు తండ్రిని ఆశ్రయించి, అయ్యో నేను ఇంతకాలం ఇలా తిరిగానే అని వాడు బాధ చెందినట్టుగా ఈ జీవుడు కూడా ఎక్కడో పట్టుకుని ఎవన్నో పట్టుకుని వీడు తల్లి వీడు తండ్రి వీడే నాకు దైవం అంటూ ఏ దేవతనో పట్టుకు తిరుగుతుంటే ఆ దేవతకి వెనకాతల నేనే ఉండి ఆ దేవత ద్వారా నీకు కావాల్సింది ఏదో నేను ఇప్పిస్తూ ఉంటానయ్యా. నిజానికి ఆ దేవతలంతా నా శరీరాలే, లోపల నేనిస్తేనే ఆ దేవతలకైనా రావాల్సింది. వేదం చెప్పింది ఈ మాట, ఆదిత్యే తిష్టన్ ఆదిత్యస్య అంతరః యం ఆదిత్యో నవేద
యస్య ఆదిత్య శరీరం సత్ ఆత్మ అంతర్యామి అమృత. ఇది మనకి వేదం చెప్తోంది. ఇలాగా ప్రతి దేవత వెనక భగవంతుడే ఉంటాడు, ప్రతి వస్తువు వెనక భగవంతుడు ఉంటాడు, దాని శరీరంగా కలిగి ఉంటాడు, ఈయన దానికి ఆత్మగా ఉంటాడు, కానీ దానికి తెలియకుండా ఉంటాడు, దాన్ని నడిపిస్తూ ఉంటాడు. అంతర్యామి బ్రాహ్మణము అని పేరు వేదంలో ఇలా చెప్పేటంటే ఆ మంత్ర భాగాలకి అన్నిటినీ స్పృశిస్తాడని దాంట్లో అన్నిటినీ. అంచేత భగవంతుడు చెప్పుకుంటున్నాడు, యో యో యాం యాం తనువు అంటే నా శరీరమే, అది నేను నడిపిస్తేనే అది ఉంటుంది, నా ఆధీనంలోనే ఉంటుంది, నాకే విధేయమై ఉంటుంది. నేను కాదనుకుంటే అది కూడా నీకేం చేయలేదు. తనువు అంటారు. తనువు అంటే శరీరం, దేవత అంతా ఆయనకి తనువు. ఈ మాట మనకి వేదం అనేక సార్లు చెప్పిందండి. స ఆత్మా అంగా అన్యన్య దేవత ఆహా. ఆయన ఆత్మస్వరూపుడు. ఈ దేవతల ప్రపంచంలో ఉండేవాడు అందరూ కూడా ఆయన యొక్క భిన్న భిన్న అంగస్వరూపులు. ఆయనే అంగి. ఆయన కాదనుకుంటే ఇవంతా కూడా శవాలే. ఆయన అవును అనుకుంటే ఇవన్నీ పనిచేసేటటువంటి శక్తి విశేషాలు అవుతాయి. అంచేత ఎవడెవడు నా దేహంలో ఉండేటటువంటి ఏ ఏ అంగాన్ని మాత్రమే నన్ను చూడకుండా, ఇప్పుడు ఇచ్చేది శరీరం అండి, చెయ్యి ఇస్తుందండి అంటే వాడికి చెయ్యే దేవుడు. వాడికి అరే ఈ ఇచ్చేటువంటి వేళ్ళు కలిగిన కదా చెయ్యి ఉంది, చెయ్యి కలిగిన దేహం ఉంది, దేహం లోపల జీవుడు ఉన్నాడు, జీవుల్లో అక్కడ దాకా వాడు వెళ్ళండి. వాడు చెయ్యి పట్టుకుంటాడు, దీన్నే మొక్కుతాడు, దీనికే కావాల్సింది ఏదో పెడుతుంటాడు, దీనికే చేస్తుంటాడు, దీనికే చేయడం. ఇది కలిగింది ఎవరో తెలిసి కదండి ఆశ్రయించాలి. కానీ వాడికి ఆ విషయం తెలీదు. అంచేత వాడు అక్కడికే పరిమితం అయిపోతాడు. యాం యాం తనుం, దాని భక్త ప్రేమగా దాన్ని ఆరాధిస్తాడు, ఉపాసన చేస్తాడు. శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి, దాని శ్రద్ధ మాత్రం వాడికి అచంచలమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఎలా వస్తుంది అది? తస్య తస్య అచలాం శ్రద్ధాం, వాడికి చెలించకుండా నిశ్చలంగా ఉండేటటువంటి ఆ శ్రద్ధని కూడా తామేవ విదధామ్యహం, దాని విషయంలో ఏ భాగాన్ని వాడు కోరుకుంటున్నాడో ఆ భాగాన్ని గూర్చి వాడికి ఉండేటట్టే నేను చేస్తా. ఆ శ్రద్ధని నేను విదధామి, వాడికి అది పెంచి వాడు పోషించేటట్లుగా నేను చేస్తానయా. ఏమైతేనేమైందే, వాడేదో పొందాల్సినదే పొందుతున్నాడు కదా అన్నాడు అర్జునుడు. పొందుతున్నాడు కానీ దానివల్ల కలిగే నష్టం తెలుసుకోలేకపోతున్నాడయ్యా. ఇప్పుడు ఆల్కహాలిక్ డ్రగ్ తాగుతుంటే చక్కగా వాడికి స్వర్గం కనిపిస్తూ ఉంటుంది, కానీ పర్యవసానం వాడికి లంగ్స్ పోతాయి, లివర్ పోతుంది, కిడ్నీస్ పోతాయి, అన్నీ పోతాయి, చివరికి వాడికి ప్రాణమే పోతుంది. అది ప్రమాదం. తాత్కాలికంగా సుఖం, ఎస్, ఎలాగా ఇది అనే విషయాన్ని వివరిస్తూ 7వ అధ్యాయంలో ముందుకు సాగుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.